సమస్యలపై స్పందించకపోవడంతో రోడ్డెక్కి నిరసన గళం వినిపించేందుకు సిద్ధమయ్యారు మున్సిపల్ కార్మికులు. ఈ క్రమంలో పారిశుధ్య కార్మికులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు, వాహనాల డ్రైవర్లు విధులు బహిష్కరించారు. నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్ వద్దనున్న పార్క్ నుండి భారీ ర్యాలీగా మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించి కార్మికులను అడ్డుకున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు ర్యాలీ వద్దకు చేరుకుని యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. మంత్రి పర్సనల్ సెక్రటరీని ర్యాలీ వద్దకే పిలిపిస్తామని, సమస్యలు తెలియజేయమని పోలీస్ అధికారులు యూనియన్ నాయకులను కోరారు. మంత్రి కార్యాలయం వరకు వెళ్లి అక్కడ అర్జీ ఇస్తామని యూనియన్ నాయకులు తెలియజేయడంతో సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు యూనియన్ నాయకులను కోరారు. అంగీకరించిన యూనియన్ నాయకులు ర్యాలీ వద్దకు వచ్చిన మంత్రి పర్సనల్ సెక్రటరీ వెంకటేష్కు అర్జీని ఇచ్చి సమస్యల తీవ్రతను తెలియజేశారు. సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చేంత వరకు విధులు బహిష్కరణ, ఆందోళన కొనసాగుతుందని పోలీస్ అధికారులకు మరియు మంత్రి పర్సనల్ సెక్రటరీకు యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, సమ్మె సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ నందన్ సమ్మెకాలం జీతం చెల్లిస్తామని మీడియా ముఖంగా స్పష్టమైన హామీ ఇచ్చారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం గత 42 రోజుల నుండి ఆందోళన చేస్తుంటే కనీసం పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆవేదన వెలిబుచ్చారు. పనులకి ఏ ఇబ్బంది జరగకుండా పనులు చేసుకుంటూ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఒకటే డిమాండ్, ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆ రోజు రూరల్ ఎమ్మెల్యే కమిషనర్ ఇద్దరు చర్చలు జరిపి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదుందో ఆ వాగ్దానం ప్రకారం సమ్మెకాలం జీతం ఇవ్వమని, అదేవిధంగా 60 సంవత్సరాలు నిండినటువంటి చట్ట ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని, ఇప్పటి వరకు కొనసాగుతున్న సంప్రదాయం చనిపోయినటువంటి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం, దాన్ని కొనసాగించమని, గొంతెమ్మ కోరికలు కోరలేదు, కొత్త డిమాండ్లు ఏమీ పెట్టలేదు, ఉన్నవే అమలు చేయమని చెప్పి 42 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే వీటి గురించి కనీసం మున్సిపల్ శాఖ మంత్రి తన సొంత నియోజకవర్గంలో మున్సిపల్ కార్మికులు 42 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే పట్టించుకోకపోవడం ఇంతకన్నా అన్యాయం మరొకటి లేదు. ఇంకా ఏ రకంగా వ్యవహారం ఈ ప్రభుత్వం కానీ మంత్రి గారి నిర్వహణ ఎలా ఉందో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు, రూరల్ అధ్యక్షులు సుధాకర్, డివైఎఫ్ఐ నెల్లూరు నగర కార్యదర్శి పిపి నరసింహం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆర్ఎం సునీల్ కుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు.